గైస్ వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఇంగ్లీష్ నోట్బుక్ చూచిరాత అంటాం కదా, ఆ ఇంగ్లీష్ నోట్బుక్ను ఎంఎస్ వర్డ్లో 4 లైన్స్ నోట్బుక్ ఎలా ప్రిపేర్ చేయాలి అని చూడబోతున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనం చేస్తున్న వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియో ఇంకా చాలామందికి రీచ్ కావాలనుకున్నప్పుడు మీరు లైక్ చేయాలి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ కావడం జరుగుతుంది. ఓకే, ఇక మీ అందరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఛానల్ 300 సబ్స్క్రైబర్స్ను దాటిపోయింది. ఇదంతా మీ అభిమానం వల్లే, కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. సో మరొక స్టార్ట్ మెనూ ఓపెన్ చేసుకుందాం. ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కనిపిస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే లాస్ట్లో డౌన్లో మనకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అనేది కనిపించడం జరుగుతుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వెంటనే మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది. విండో ఓపెన్ అయిన తర్వాత మనకు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి. పేజ్ లేఅవుట్లోకి వెళ్తే సైజ్ ఆప్షన్ ఉంటుంది. సైజులోకి వెళ్ళి A4 సైజుని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ A4 సైజు నేను తీసుకున్నాను. లేదు A4 సైజు ఉండదు కదా, మీకు ఏ పేపర్లో అయితే ఆ నోట్బుక్ ప్రిపేర్ చేయాలనుకున్నారో ఆ పేపర్ సైజ్ మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ మోర్ పేపర్ సైజ్కి వెళ్ళి విడ్త్ హైట్ అనేది ఇవ్వండి. ఓకే, అది కూడా ఇంచుల్లో మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇచ్చి ఓకేనండి, సెట్ అవుతుంది. రైట్, అలాగే ఇక్కడ మనకు పేజీని స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసి అంటే పేజీని జూమ్ చేయాలనుకుంటే పేజీని స్క్రోల్ చేసుకోవచ్చు. స్క్రోల్ అంటే పైకి కిందికి మూవ్ అవుతుంది. అలా కాకుండా మౌస్ స్క్రోల్ చేయడం వల్ల పేజ్ అనేది జూమ్ కావడం జరుగుతుంది, జూమ్ తక్కువ కావడం జరుగుతుంది. ఇలాంటి చిన్న ట్రిక్స్ అనేది ఫాలో అవుతున్నాం కాబట్టి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా అయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. లేదంటే చిన్న చిన్న ట్రిక్స్ అనేవి అక్కడ మిస్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ పేజీని జూమ్ తక్కువ వేయాలనుకుంటే కింద స్టేటస్ బార్లో రైట్ సైడ్లోకి వెళ్ళినప్పుడు జూమ్ బార్ ఉంటుంది. జూమ్ బార్లో మైనస్ క్లిక్ చేస్తే జూమ్ తక్కువ అవుతుంది, ప్లస్ క్లిక్ చేస్తే జూమ్ ఎక్కువ అవుతుంది. ఇది జనరల్ తెలిసింది. అలా కాకుండా కీబోర్డ్ మీద కంట్రోల్ పట్టుకొని మౌస్ను ముందటికి స్క్రోల్ చేస్తే జూమ్ ఎక్కువ అవుతుంది, అలాగే వెనుకకు స్క్రోల్ చేస్తే జూమ్ తక్కువ అవుతుంది. ఇలా కంట్రోల్ పట్టుకొని ఆటోమేటిక్గా మనం మౌస్తోనే జూమ్ చేసుకోవచ్చు పేజీని. రైట్, ఇలా చేసాం కదా. ఇప్పుడు పేజ్ లేఅవుట్ మెనూలో మార్జిన్లోకి వెళ్తున్నాను. కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్స్ అనేవి 1 ఇంచ్తో ఉన్నాయి. టాప్లో 0 పెడుతున్నాను, అలాగే బాటంలో 0 పెడుతున్నాను, అలాగే లెఫ్ట్లో 0 పెడుతున్నాను, అలాగే రైట్లో కూడా 0 పెట్టాను. 0 పెట్టి ఇక్కడ క్లిక్ చేశాను పోర్ట్రేట్లో. రైట్, అలాగే హోల్ డాక్యుమెంట్ అన్నాను. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే మార్జిన్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. టాప్ లేదు, లెఫ్ట్ లేదు, రైట్ లేదు, బాటం కూడా లేదు. ఓకే, కర్సర్ ఇక్కడ మన కార్నర్లో రావడం గమనించవచ్చు. ఇలా మార్జిన్స్ అన్ని 0 పెట్టేసి ఇప్పుడు మనకు ఇంగ్లీష్ నోట్బుక్లో 4 లైన్స్ ఉంటాయి కదా, ఆ 4 లైన్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇన్సర్ట్ మెనూలోకి వెళ్ళండి. ఇన్సర్ట్ మెనూలోకి వెళ్తే టేబుల్ ఆప్షన్ ఉంటుంది. టేబుల్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు 4 లైన్స్ రావాలి కాబట్టి 3 rows తీసుకోండి. 3 rows తీసుకుంటే మనకు 4 లైన్స్ రావడం అనేది చూడొచ్చు. రైట్, చూడండి ఇలా అర్థమైంది కదా. 4 లైన్స్ రావాలంటే 3 rows తీసుకోండి. 3 rows తీసుకొని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు 3 rows వచ్చేసాయి, అంటే 4 లైన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మౌస్ టాప్ రోలో క్లిక్ చేసి అలాగే క్లిక్ చేసి పట్టుకొని మౌస్తోని డౌన్కు మూవ్ చేసినట్టయితే మౌస్ను టేబుల్ సెలెక్ట్ కావడం జరుగుతుంది. లేదు అనుకున్నప్పుడు ఇక్కడ కర్సర్ క్లిక్ చేసి ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకి ఇక్కడ ఆ టేబుల్కి సంబంధించింది ఆరో మార్క్ ప్లస్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినప్పుడు కూడా టేబుల్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు హోమ్ మెనూలోకి వెళ్ళి ఈ లైన్స్ మధ్యలో ఉన్న స్పేస్ 9 సైజ్ సెట్ చేస్తున్నాను. 9 సైజ్ సెట్ చేస్తాను. ఎందుకంటే నేను A4 తీసుకున్నా కాబట్టి 9 పెట్టాను. కొంచెం చిన్న పేపర్ తీసుకున్నప్పుడు 8, 7, 6 పెట్టుకోవాల్సి వస్తుంది. దాని పేపర్ సైజ్ని బట్టి ఇది మెన్షన్ చేసుకోవాలి. ఓకే, ఇంకా పేపర్ సైజ్ చిన్నగా అయినప్పుడు ఇంకా కొంచెం 6 కూడా తీసుకొని రావచ్చు. రైట్, ఇలా పేపర్ సైజ్ పెట్టేశాను, అంటే లైన్స్ మధ్యలో సైజ్ పెట్టేశాను. అలాగే కూడా మనం చూసినట్టయితే ఈ 4 లైన్స్లో టాప్ లైన్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, బాటమ్ లైన్ కూడా రెడ్ కలర్లో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే కర్సర్ అనేది టేబుల్లో ఉంటే పైన టేబుల్ టూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ టూల్స్లో డిజైన్, లేఅవుట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అదే కర్సర్ టేబుల్ బయటకు వస్తే మీకు టేబుల్ టూల్స్ ఇక్కడ కనిపించదు. రైట్, కర్సర్ మళ్ళీ టేబుల్లో క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ టూల్స్ వస్తుంది. అందులో డిజైన్లోకి వెళ్ళండి. ఇక్కడ పెన్ కలర్ అనేది ఉంటుంది చూడండి. పెన్ కలర్లోకి వెళ్ళి రెడ్ కలర్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రా టేబుల్ ఆప్షన్ ఉంటుంది.
వస్తుంది, క్లిక్ చేయండి. పెన్సిల్ వస్తుంది. పెన్సిల్తోనే టాప్ లైన్ మీద క్లిక్ చేయండి, రెడ్ కలర్ వస్తుంది. బాటమ్ లైన్ మీద క్లిక్ చేయండి, పెన్సిల్ వస్తుంది. సో ఇలా సెట్ చేసాం కదా. సెట్ చేసిన తర్వాత ఎస్కేప్ కొట్టండి, పెన్సిల్ టూల్ అనేది వెళ్ళిపోతుంది. రైట్, వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇదే 4 లైన్స్ కింద రావాలి కాబట్టి సో మళ్ళీ డ్రా చేసి టేబుల్ టూల్ దొరికి ఇదంతా సెట్ చేయకుండా ఈ టేబుల్ను సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళి కాపీ అనండి. కాపీ అన్న తర్వాత ఈ టేబుల్ బయట డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే కర్సర్ వస్తుంది. ఒక్కసారి ఇక్కడ లైన్ స్పేస్ ఆప్షన్లోకి వెళ్ళి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనండి. ఓకే, అన్న తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే కిందికి వెళ్తుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ కాపీ చేసిన టేబుల్, ఆ కాపీ చేసిన టేబుల్ ఇక్కడ పేస్ట్ అనండి. ఓకే, సో ఇక్కడ కాపీ చేయడానికి షార్ట్ కట్కి కంట్రోల్ సి వాడచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ కాపీ మీద క్లిక్ చేశాను. పేస్ట్ చేయడానికి కంట్రోల్ వి కూడా వాడచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్ పేస్ట్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఓకే, ఇలా. సో ఇక్కడ కర్సర్ నేను ఎంటర్ కొట్టాలి, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొడితే ఇక్కడ మనకి గ్యాప్ వస్తుంది ఇలా. ఓకే, సో అలాగే కింద మళ్ళీ సేమ్ మళ్ళీ డబల్ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఒకసారి పేస్ట్ చేయండి. మళ్ళీ పైకి వచ్చిందిగా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇలా గ్యాప్ వస్తుంది, ఎగ్జాక్ట్ గ్యాప్ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నాకు పైన మార్జిన్ ఉండాలి కదా. అప్పుడు ఏం చేయాలి, మార్జిన్ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ ఏదైతే ఉందో టేబుల్ పైన కింద మనకు ఆరో మార్క్ టూల్ ఉంది కదా, ప్లస్ సింబల్తో, దాన్ని పట్టుకొని కొంచెం టేబుల్ను కిందికి జరపండి. ఓకే, కిందికి జరిపినప్పుడు ఇలా జరుగుతుంది. రైట్, సో అలాగే పైన కర్సర్ వస్తుంది కదా, పైన కర్సర్ క్లిక్ చేయండి, అప్పుడు కర్సర్ వస్తుంది, అప్పుడు ఎంటర్ కొట్టండి. ఆటోమేటిక్గా ఈ కిందికి వెళ్ళిపోవడం మనం గమనించవచ్చు. రైట్, ఇలా. అప్పుడు ఇది కొంచెం మళ్ళీ కిందికి మూవ్ చేయండి. రైట్, ఇలా. చాలు, ఇలా. అర్థమైందా? ఇప్పుడు మనం మార్జిన్ వచ్చిందా, ఇంకొంచెం కిందికి కాబట్టి మళ్ళీ ఒకసారి ఎంటర్ కొట్టండి. సో మళ్ళీ టేబుల్ కొంచెం కిందికి డౌన్ చేయండి ఇలా. ఓకే, సో ఇలా డౌన్ చేసాం కదా. అప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ కొట్టండి. క్లియరా? మనకు పర్ఫెక్ట్గా మీద మార్జిన్ రావడం జరిగింది. ఓకే, అలాగే కింద మనకు లైన్స్ అనేవి కూడా రావడం జరిగింది. ఇంకా రావాలి కాబట్టి ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, మళ్ళీ ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. మళ్ళీ మనకు రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. రైట్, మళ్ళీ క్లిక్ చేయండి, పేస్ట్ అనండి. రైట్, సో ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. ఒకసారి ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. రైట్, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. రైట్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. మళ్ళీ ఇక్కడ వస్తుంది. మళ్ళీ మధ్యలో గ్యాప్ తక్కువ ఉంది కాబట్టి క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. గ్యాప్, పర్ఫెక్ట్ గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ డౌన్కి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. గ్యాప్ తక్కువ వచ్చింది, మళ్ళీ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, గ్యాప్ పర్ఫెక్ట్ గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి డౌన్లో, మళ్ళీ ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. రైట్, మళ్ళీ పైనకి వెళ్ళి గ్యాప్ తక్కువ మళ్ళీ ఎంటర్ కొట్టండి, పర్ఫెక్ట్ గ్యాప్ వచ్చింది. రైట్, అలాగే మళ్ళీ డౌన్లో క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, మళ్ళీ పేస్ట్ అనండి. మళ్ళీ పైన గ్యాప్ తక్కువ మళ్ళీ క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి, మళ్ళీ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. మళ్ళీ పైన గ్యాప్ తక్కువ ఎంటర్ కొట్టండి. సో ఇప్పుడు రైట్, ఇక్కడ మళ్ళీ మనకి ఇంకా గ్యాప్ ఉంది కదా, ఇంకా వస్తాయి లైన్స్. మళ్ళీ అప్పుడు క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, పేస్ట్ అనండి. మళ్ళీ గ్యాప్ తక్కువ ఉందంటే మధ్యలో క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. రైట్, మళ్ళీ క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి, క్లిక్ చేయండి, మళ్ళీ గ్యాప్ ఉంది కాబట్టి క్లిక్ చేయండి. రైట్, వచ్చిందా? ఇలా. సో మనకి ఇంత గ్యాప్ ఇక్కడ పైన కింద రాలేదు. సో అప్పుడు ఏం చేయండి, కింద మనకు కింద కూడా లైన్ ఫార్మాట్ ఉంది కాబట్టి డిలీట్ చేయండి. ఓకే, ఇలా డిలీట్ చేసేసేయండి. ఈ టేబుల్ డిలీట్ చేయాలంటే లేఅవుట్లోకి వెళ్ళండి, డిలీట్ మెనూలోకి వెళ్ళి డిలీట్ టేబుల్ అని, అప్పుడు టేబుల్ వెళ్ళిపోతుంది. రైట్, ఇలా. ఓకేనా? కొంచెం పైకి తీసుకుంటే జరుపుకుంటా అంటే ఇలా పైకి కూడా జరుపుకోవడానికి ఛాయిస్ ఉంది. పైకి జరిగిందా? సో అప్పుడు ఈ టేబుల్ మళ్ళీ నేను ఏం చేసిన, ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన, ఎంటర్ కొట్టిన, పేస్ట్ అన్న, అప్పుడు మళ్ళీ గ్యాప్ మళ్ళీ క్లిక్ చేయండి. రైట్, ఇలా. అప్పుడు నేను కింద గ్యాప్ వచ్చాయి, అప్పుడు డిలీట్ చేయాలి. రైట్, ఇలా. వచ్చిందా? ఇలా. అప్పుడు పైకి వెళ్ళినప్పుడు మనకు పైన టేబుల్ మనకు గ్యాప్ తక్కువ ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలి, దీన్ని కొంచెం పైకి మూవ్ చేసుకోవాలి. కొంచెం పైకి మూవ్ చేసుకోండి. వచ్చిందా పర్ఫెక్టా? చూడండి, మనం డబల్ క్లిక్ చేస్తే 2 కర్సర్ లైన్స్ రావాలి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది. రైట్, అలాగే ఇప్పుడు మనకు సో మార్జిన్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇన్సెట్లోకి వెళ్ళండి, షేప్స్లోకి వెళ్తే స్ట్రేట్ లైన్ ఉంటుంది, స్ట్రేట్ లైన్ తీసుకోండి. ఇక్కడ మనకు 1 ఇంచా 1.5 ఇంచా ఎంత మార్జిన్ కావాలి. సో 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ దగ్గర, 1.5 అయితే 1.5 దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇంచ్ దగ్గర క్లిక్ చేస్తున్నా. 1 ఇంచ్ దగ్గర క్లిక్ చేసి కంట్రోల్ పట్టుకోండి. రైట్, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, స్ట్రేట్గా వస్తుంది. రైట్, సో డౌన్ చేసుకోండి. సో అది అటు వెళ్ళిపోయిందిగా. అప్పుడు మీరు సో కొంచెం డ్రాగ్ చేయండి. సో స్క్రోల్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా కిందికి సరే కంట్రోల్. రైట్, సో ఇవి పట్టుకొని కిందికి డ్రాగ్ చేసేసేయండి. అండ్ స్ట్రేట్గా వస్తుందా? సో ఇలా స్ట్రేట్గా తీసుకోండి. ఓకే, స్ట్రేట్గా ఉందా? సో జూమ్ చేయండి, స్ట్రేట్గా ఉంది కదా. సో
ఇలా స్ట్రేట్గా తీసుకోండి, కొంచెం మూవ్ చేస్తా అంటే మూవ్ చేయండి, రైట్ లైన్లో. రైట్, ఇప్పుడు స్ట్రేట్గా ఉంది. ఓకే, సో స్ట్రేట్గా ఉందిగా. ఇప్పుడు స్ట్రేట్గా ఉన్న తర్వాత మనం ఏం చేయాలి, ఈ లైన్ సో రెడ్ కలర్లో కావాలి. అప్పుడు షేప్ అవుట్ లైన్లోకి వెళ్ళండి. సో రెడ్ కలర్, ఓకే, పైన డ్రాయింగ్ టూల్స్ వస్తాయి చూడండి. ఈ లైన్ సెలెక్ట్ చేయలేదు అనుకోండి, పైన డ్రాయింగ్ టూల్స్ అనే ఆప్షన్ రాదు. సో ఇప్పుడు లైన్ సెలెక్ట్ చేస్తేనే మీకు ఇక్కడ డ్రాయింగ్ టూల్స్ వస్తుంది, ఫార్మాట్. అందులో షేప్ అవుట్ లైన్లోకి వెళ్ళని రెడ్ కలర్ తీసుకోండి. అప్పుడు షేప్ అవుట్ లైన్లో దీని వెయిట్ కొంచెం ఎక్కువ పెడతాను, 1 పాయింట్ పెడుతున్నాను, 1 పాయింట్ పెట్టాను, రైట్. ఇలా సో అలాగే ఇంకో కాపీ కావాలి కాబట్టి నేను మళ్ళీ దీన్ని కాపీ చేస్తున్నాను. హోమ్లోకి వెళ్ళి కాపీ అనండి. సో పేస్ట్ అంటే ఇంకోటి వస్తుంది, రైట్. సో డైరెక్ట్గా పేస్ట్ అనేది ఇంకోటి వస్తుంది. లేదు అలా తీసుకోని అనుకున్నప్పుడు సో ఈ లైన్ అలాగే పట్టుకొని కంట్రోల్ పట్టుకొని చూడండి, యారో పక్క ప్లస్ సింబల్ వస్తుంది, అలాగే డ్రాగ్ చేయండి పక్కకు, ఇంకోటి వస్తుంది, రైట్. వచ్చిందా? ఇలా కూడా మనం సెట్ చేసుకోండి. అప్పుడు దీనికి అవుట్ లైన్లోకి వెళ్ళండి, వెయిట్లోకి వెళ్ళండి, 0.1.5 ఇస్తున్నాను, రైట్. ఇక్కడ కలర్ వచ్చి బ్లాక్ కావాలి కాబట్టి కలర్ బ్లూ బ్లాక్ ఇస్తున్నాను, రైట్. బ్లాక్ ఇస్తాను, బ్లాక్ ఇచ్చేస్తాను, ఇలా వచ్చిందా? సో ఇలా మన లైన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా అర్థమైందా? పైకి ఇంకా డ్రాగ్ చేస్తుంటే పైకి కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, కింద కూడా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలా. సో సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి అయిపోయిందా? ఇలా, రైట్. ఇలా మనం డిజైన్ చేసేయచ్చు. అలా ఇక్కడ మనకు బాక్స్ వస్తుంది, టెక్స్ట్ బాక్స్. అప్పుడు ఇన్సైడ్లోకి వెళ్ళండి, అదే సేమ్ షేప్స్కి వెళ్ళండి. సో రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ డ్రా చేయండి. ఓకే, డ్రా చేసేసేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇలా టెక్స్ట్ కావాలి కదా. సో ఈ బాక్స్ కొంచెం ఇంకా రౌండ్ షేప్ కావాలంటే ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ ఉంది కదా, ఎల్లో కలర్ మార్క్ పట్టుకొని మీకు ఎంత రౌండ్ కావాలంటే అంత రౌండ్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ కావాలనుకున్నప్పుడు ఆరో రైట్ క్లిక్ చేయండి, దాని మీద యాడ్ టెక్స్ట్ వస్తుంది, యాడ్ టెక్స్ట్ అని క్లిక్ చేయండి, అప్పుడు టెక్స్ట్ వస్తుంది, రైట్. ఇందులో డేట్ కదా, డేట్ ఆర్ పేజ్ నెంబర్. సో పేజ్ నెంబర్ అని ఇస్తున్నాను, పేజ్ నెంబర్ ఇచ్చి షిఫ్ట్ పట్టుకొని కొలను కొట్టండి, అప్పుడు డబల్ సింబల్స్ రావాలని జరుగుతుంది. సో డాట్స్ షిఫ్ట్ అనేది ఓన్లీ సో పాయింట్ను టైప్ చేయండి, రైట్. సో ఇలా తీసుకున్నాం. ఎంటర్ కొట్టండి, డేట్ రావాలి, డేట్ ఇచ్చేసేయండి. సో కొలను ఇచ్చేసేయండి, మళ్ళీ డాట్ పెట్టండి. సో వీటి మధ్యలో గ్యాప్ బాగుంది కాబట్టి కిందికి వెళ్ళిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకొని హోమ్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ స్పేస్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వీటి కలర్ కూడా రెడ్ కలర్ కావాలి కాబట్టి సో ఇక్కడ టెక్స్ట్ కలర్ ఉంది, టెక్స్ట్ కలర్లోకి వెళ్ళి రెడ్ కలర్ తీసుకున్నాం, రైట్. ఫాంట్ స్టైల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఇలాకి వెళ్ళండి, కలిబ్రి దగ్గర క్లిక్ చేసి టైమ్స్ అని తీసుకోండి, రైట్. ఇప్పుడు కిందికి వెళ్ళింది, అవునా కాదా? అప్పుడు కొంచెం టెక్స్ట్ సైజ్ అనేది చిన్నగా వేయండి, అప్పుడు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చూడండి, సెట్ అయిందా? అప్పుడు ఇలా పర్ఫెక్ట్గా ఇక్కడ డాట్స్ తక్కువ ఉన్నాయి కదా, సో డాట్స్ అనేది స్ట్రైట్గా సెట్ చేసుకోవాలి. మళ్ళీ సెంటర్ కావాలిగా, ఫార్మాట్లోకి వచ్చినప్పుడు ఇక సెంటర్ రావాలి, అవునా? సో అప్పుడు మీరు ఏం చేయాలి, టెక్స్ట్ అనేది సెంటర్ పెట్టుకోవాలి. ఓకే, కరెక్ట్గా సెంటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టేబుల్ అనేది కొంచెం ఇట్లా తీసుకోవాలి, రైట్, కిందికి డౌన్ చేయాలి. ఓకే, ఇలా ఈ విధంగా మనము ఇంగ్లీష్ పేజీ నోట్బుక్ ఏదైతే ఉందో సో ఈ ఇంగ్లీష్ నోట్బుక్ని ఇలా ప్రిపేర్ చేయడం జరుగుతుంది, చూడండి, రైట్. ఇలా ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి, రైట్.